సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూలై 2024 నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా స్టెప్ బై స్టెప్ అప్లై చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి అఫీషియల్ వెబ్సైట్లోకి రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని పూర్తిగా చూడండి, తర్వాత అప్లై చేయండి. ఓకే, మొత్తంగా ముందుగా ఫీజు పేమెంట్ అయితే పే చేయవలసి ఉంటుంది. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ గడువు పొడిగిస్తారా, ఇటువంటి విషయాలు పక్కన పెట్టండి దయచేసి. ఎవరైతే టెట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. టెట్ స్కోర్ పెంచుకునేందుకు ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, మంచి స్కోర్ ఉన్న వాళ్ళు అందరూ కూడా టెట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫీజు పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లై చేయాలనుకున్న అన్ని పేపర్లు ఒకేసారి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో మీ క్యాండిడేట్ నేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లారిటీగా ఇక్కడ టైప్ చేసుకోండి, లేదా ఇక్కడ సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఇయర్ మీద సెలెక్ట్ చేసుకుని ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత డే అనేది సెలెక్ట్ చేసుకోండి. పక్కనే మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఏదైతే మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉందో ఆ వర్కింగ్ మొబైల్ నెంబర్కి ఇచ్చుకోండి. అదే నెంబర్ పక్కన కన్ఫర్మేషన్ అడుగుతుంది, కన్ఫర్మేషన్ అయితే చేయండి. డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఎస్ అని ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న దగ్గర ఎస్ అని ఇవ్వండి. పక్క రాష్ట్రాలైన తెలంగాణ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు నో అని ఇచ్చుకుంటారు. ఆంధ్ర వాళ్ళందరూ ఎస్ అని ఇవ్వాలి. నెక్స్ట్, ఇక్కడ మీ 2 పేపర్లకి పరీక్ష రాయాలనుకుంటున్నారు, అన్నీ కూడా టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. డిఎడ్ బిఎడ్ 2 కోర్సులు కూడా మీరు చేసినట్లయితే పేపర్ 1 పేపర్ 2 రెండింటికి కూడా డిఎడ్ బిఎడ్ సెపరేట్గా కోర్సులు చేసిన వాళ్ళు ఒకేసారి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, మీకు క్వాలిఫికేషన్ ఏంటి, మీ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్లో క్లారిటీగా ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో ఉన్న క్వాలిఫికేషన్ల ప్రకారం మీరు ఏ పేపర్కి ఎలిజిబుల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. పేపర్ 1A పేపర్ 2A ఇది మాత్రమే రెగ్యులర్. పేపర్ 2B పేపర్ 1B అనేవి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి విద్యాబోధన చేసే స్పెషల్ డిఎడ్ స్పెషల్ బిఎడ్ వాళ్ళకి సంబంధించినవి. ఆధార్ నెంబర్ అడుగుతుంది, క్లారిటీగా 1-2 సార్లు చెక్ చేసి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ క్యాప్చా అడుగుతుంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ టైప్ చేయండి. కింద ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ చేసిన తర్వాత ప్రివ్యూ ఫామ్ అని క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా 1-2 సార్లు చెక్ చేసుకొని ఏదైనా రాంగ్ ఉన్నట్లయితే అక్కడే వెంటనే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. వెంటనే ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు ఫీజు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ యూపీఐ ద్వారా ఫీజు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా ఫీజు పేమెంట్ చేసిన వెంటనే మీకు టెట్ క్యాండిడేట్ ఐడి అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ క్యాండిడేట్ ఐడి అనేది మీరు పేపర్ మీద నీట్గా రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, అవసరమైతే ప్రింట్ కూడా తీసుకోండి. ఓకే, ఒకవేళ క్యాండిడేట్ ఐడి రాకపోయినా, ఫీజు పేమెంట్లు కట్ అయినా ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి అనే ఒక ఆప్షన్ అనేది చేసిన తర్వాత ఫర్గాట్ క్యాండిడేట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసుకుని మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని ఒకవేళ మీ ఫీజు పేమెంట్ సక్సెస్ అయితే అక్కడ క్యాండిడేట్ ఐడి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, యూపీఐ ద్వారా పేమెంట్ చేయండి. పేమెంట్లు కట్ అవ్వడం ఇటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. యూపీఐ ద్వారా, ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసుకోండి, నీట్గా సరిపోద్ది. ఓకే, ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి ఆప్షన్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుని మీ క్యాండిడేట్ ఐడి అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. ఫీజు పేమెంట్ కట్ అయ్యి క్యాండిడేట్ ఐడి రాకపోతే మీ అమౌంట్ అనేది బ్యాక్ వస్తుంది. మీకు ఇంకా ఏదైనా టెక్నికల్ డౌట్స్ ఉన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ క్యాప్చా అడుగుతుంది. ఆల్రెడీ మీరు ఫీజు పేమెంట్ చేసినప్పుడు ఏదైతే క్యాండిడేట్ ఐడి వస్తుందో క్యాండిడేట్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. టెట్ అని చెప్పేసి ఉండి పక్కన ఒక నెంబర్తో వస్తుంది క్యాండిడేట్ ఐడి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. వెరిఫికేషన్ క్యాప్చా యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఒక కొత్త న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి గతంలో ఏ విధంగా టెట్కి అప్లై చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా అప్లై చేస్తారు. అప్లై విధానంలో ఎటువంటి మార్పు అనేది లేదు, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రాసెస్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఒక కొత్త పేజ్ ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది, హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్. ఓకే, లెఫ్ట్ సైడ్లో బటన్ ఆన్ చేయగానే హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తుంది. టెట్ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, క్యాండిడేట్ సర్వీసెస్లో టెట్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఒక కొత్త న్యూ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మీరు కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మొత్తంగా ఏ డీటెయిల్స్ అడుగుతుందో అన్ని డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక అప్లికేషన్ అనేది చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ నోటిఫికేషన్.
ఒకవేళ మీరు నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా చదువుకోవాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఓకే, నోటిఫికేషన్కి సంబంధించి క్లారిటీగా ఉంది. ఇక్కడ నేను అన్నీ కూడా చదివానని చెప్పేసి టిక్ చేయవలసి ఉంటుంది. టిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత చూడొచ్చు ఇక్కడ ఆర్ యూ అపీరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్. మీరు డిఎడ్ కోర్స్ కానీ బిఎడ్ కోర్స్ కానీ ఫైనల్ ఇయర్లో ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది. ఉంటే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. ఆల్రెడీ మీ డిఎడ్ బిఎడ్ కోర్సులు కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మీరు నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ డిఎడ్ బిఎడ్ కోర్సులు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు నో అని ఇవ్వాలి. ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎస్ అని ఇచ్చుకోవాలి. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళని హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే డిఎడ్ కోర్స్ కానీ బిఎడ్ కోర్స్ కానీ ఇదివరకు కంప్లీట్ చేస్తారో వాళ్ళు నో అని చెప్పేసి సెలెక్ట్ చేస్తారు. నో అని సెలెక్ట్ చేయగానే కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత హ్యావ్ యూ అప్లైడ్ టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్. మీరు టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్కి అప్లై చేశారని అడుగుతుంది. ఇక్కడ సింపుల్గా నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎస్ అని పెడితే మళ్ళీ ఆ టెట్ కమ్ టీఆర్టీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, ఇయర్ అడుగుతుంది, మంత్ అడుగుతుంది. ఇది మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇక్కడ టెట్ కమ్ టీఆర్టీ దగ్గర నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, హ్యావ్ యూ అపీర్డ్ ప్రీవియస్ ఏపీ టెట్ ఎగ్జామ్స్. ఇది వరకు మీరు ఆంధ్రప్రదేశ్లో టెట్ ఎగ్జామ్ రాసారని అడుగుతుంది. ఎవరైతే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్ అనే ఆప్షన్ ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి క్లారిటీగా అడుగుతుంది. ఏపీ టెట్ హాల్ టికెట్ నెంబర్ ఆగస్ట్ 2022, ఏపీ టెట్ హాల్ టికెట్ నెంబర్ ఫిబ్రవరి 2024, డిసెంబర్లో ఒకవేళ 2017లో టెట్ రాస్తే 2017 టెట్ హాల్ టికెట్ నెంబర్, ఒకవేళ 2018లో టెట్ రాస్తే 2018 హాల్ టికెట్ నెంబర్, 2011 అయితే 11, 12 అయితే 12, 13 అయితే 13 అన్నీ కూడా అడుగుతుంది. ఇక్కడ మీరు ఏ ఇయర్లో టెట్ క్వాలిఫై అయ్యారో ఆ ఇయర్ టెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. 2022-24కి సంబంధించి అయితే టెట్ క్యాండిడేట్ ఐడీలే టెట్ హాల్ టికెట్ నెంబర్స్. 2024 టెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ తెలుసుకునే ఆప్షన్ వెబ్సైట్లో ఉంది. మరి ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్లు తెలుసుకునే ఆప్షన్ అనేది వెబ్సైట్లో ఇస్తే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే 2024 ఫిబ్రవరి టెట్కి సంబంధించి మాత్రమే హాల్ టికెట్ నెంబర్ తెలుసుకునే ఆప్షన్ అయితే వెబ్సైట్లో ఉంది. 2022, 2018, 2017 ఈ హాల్ టికెట్ నెంబర్స్ డీటెయిల్స్ అనేవి వెబ్సైట్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అప్డేట్ చేయాలి. 2018లో టెట్ క్వాలిఫై అయ్యాం, హాల్ టికెట్ నెంబర్ మా దగ్గర లేదు. 2022లో టెట్ క్వాలిఫై అయ్యాం, క్యాండిడేట్ ఐడి మా దగ్గర లేదు అంటే ఇక్కడ వెబ్సైట్లో వాళ్ళు ఏదైనా అప్డేట్ చేస్తే అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ అనేది అప్డేట్ వచ్చినప్పుడు మీరు దానికి సంబంధించిన నెంబర్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే ముందు నుంచి జాగ్రత్త చేసుకున్న హాల్ టికెట్స్ ఉన్నాయో ఆ నెంబర్లు ఉన్నాయో ఇక్కడ క్లారిటీగా మీరు ఏ ఇయర్లో టెట్ క్వాలిఫై అయితే ఆ ఇయర్ దగ్గర క్లారిటీగా 2022 టెట్ అయితే 2022 టెట్ దగ్గర 2022 నెంబరే ఇవ్వాలి క్లారిటీగా. 2024 ఫిబ్రవరి టెట్ దగ్గర 2024 ఫిబ్రవరి టెట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఇక్కడ క్లారిటీగా ఎంటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ రాంగ్ ఎంటర్ చేసాం సార్, మిస్టేక్స్ ఎంటర్ చేసాం సార్, ఇటువంటి కథలన్నీ కాదు. ఎంటర్ చేసుకునేటప్పుడే నీట్గా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మనకి అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ మనకి జెండర్ అడుగుతుంది. మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక ట్రాన్స్జెండర్లు అయితే ట్రాన్స్జెండర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. పురుషులందరూ మెయిల్, మహిళలందరూ ఫీమేల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఫాదర్స్ నేమ్. మీ ఫాదర్స్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఎంటర్ చేయండి. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటున్నప్పుడు క్లారిటీగా చెక్ చేసుకోండి. అన్ని అక్షరాలు కూడా నీట్గా టైప్ అవుతున్నాయా లేదనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనే దగ్గర ఆటోమేటిక్గా ఫీజు పేమెంట్ చేసేటప్పుడు ఇస్తారు కాబట్టి డిఫాల్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ కమ్యూనిటీ, ఓసీ అయితే ఓసీ, బీసీఏ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా పెట్టారు. ఓసీ క్యాండిడేట్స్ అయ్యండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీకు వస్తుంది అనుకుంటే ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఇక్కడ చేయించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే చేయించుకోవచ్చు. ఓసీ క్యాండిడేట్స్ అయ్యండి ఈడబ్ల్యూఎస్ మీకు వర్తిస్తుంది అనుకుంటే ఈడబ్ల్యూఎస్ పెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది చేయించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఈ విధంగా మీరు ఏ కమ్యూనిటీలోకి వస్తారనేది క్లారిటీగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎస్ అని పెట్టుకోండి. మిగిలిన వాళ్ళందరూ కూడా నో అని పెట్టుకోవాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఎస్ అని పెట్టి చూద్దాం ఏమొస్తుంది అనేది. విజువల్లీ హ్యాండిక్యాప్టెడ్, హార్దిపెడికల్లీ హ్యాండిక్యాప్టెడ్, ఈర్కి సంబంధించిన హ్యాండిక్యాప్టెడ్ మొత్తం 3 ఆప్షన్లు అయితే ఉన్నాయి.
ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్ అయితే ఎస్ అని పెట్టుకో. విజువల్లీ హ్యాండిక్యాప్టెడా లేదా హీరింగ్ హ్యాండిక్యాప్టెడా లేదా ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్టెడా అనేది ఇక్కడ మీరు క్లారిటీగా మీ సర్టిఫికేట్ ప్రకారం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్ కాకపోతే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం, మీరు ఏ పేపర్లకు అప్లై చేస్తున్నారో ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన మీడియం ఏందనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పేపర్ 2కి అప్లై చేస్తే పేపర్ 2 డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. క్వశ్చన్ పేపర్ మీడియం చాలా ఇంపార్టెంట్. తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మీకు పేపర్ అనేది తెలుగు ఇంగ్లీష్ 2 మాధ్యమాల్లో రావడం జరుగుతుంది. డిఫాల్ట్గా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు క్వశ్చన్ పేపర్ మీడియం తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇంగ్లీష్ తెలుగు 2 మాధ్యమాల్లో కూడా పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, క్వశ్చన్ పేపర్ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్వాలిఫికేషన్లు, పేపర్ 1కి అప్లై చేసే వాళ్ళకి, పేపర్ 1ఏకి అప్లై చేసే వాళ్ళకి పేపర్ 1ఏకి సంబంధించిన క్వాలిఫికేషన్లు చూపెడుతుంది. పేపర్ 2ఏకి అప్లై చేసే వాళ్ళకి పేపర్ 2ఏకి సంబంధించిన క్వాలిఫికేషన్లు. ఒకవేళ మీరు పేపర్ 1బికి అప్లై చేస్తే పేపర్ 1బి, పేపర్ 2బికి అప్లై చేస్తే పేపర్ 2బికి సంబంధించిన క్వాలిఫికేషన్లు అనేవి చూపిస్తుంది. నేను ఇక్కడ అప్లై చేసే క్యాండిడేట్ పేపర్ 1ఏకి సంబంధించిన క్యాండిడేట్, రెగ్యులర్ క్యాండిడేట్ కనుక ఇక్కడ క్లారిటీగా చూసుకోండి. క్వాలిఫికేషన్లు అన్నీ కూడా ఉన్నాయి. మెయిన్గా ఇంటర్మీడియట్ 45% ప్లస్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్లోనే ఉంది. ఓకే, ఫస్ట్ ఆప్షనే చూడండి, ఇంటర్మీడియట్ 45% అండ్ 2 years డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. మ్యాక్సిమం అందరూ కూడా ఇందులోకి వచ్చేస్తారు. ఇది కాకుండా మీరు 4 years బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసినట్లయితే ఇక్కడ మీకు క్వాలిఫికేషన్లు క్లారిటీగా చూపిస్తుంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మ్యాక్సిమం ఇంటర్ ప్లస్ డిఎడ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. మీ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ జిల్లా, పాత జిల్లాల ప్రకారం అయితే తీసుకుంటున్నారు. జిల్లా వచ్చేసరికి మీ పాత జిల్లా ఏదైతే అదే సెలెక్ట్ చేసుకోండి. మండల్, మీ మండలం అనేది ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూపించడానికి ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేశాను. ఈస్ట్ గోదావరిలో ఉన్న మండలాలన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. మండలం కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడ అన్నీ కూడా క్లారిటీగా ఉంటాయి. మీ జిల్లాకు సంబంధించిన మండలాలన్నీ కూడా మీరు ఏ జిల్లా సెలెక్ట్ చేస్తే ఆ జిల్లాకు సంబంధించిన మండలాలన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను కాజులూరు మండలం అని సెలెక్ట్ చేస్తాను. ఈ మండలంలో ఉన్న విలేజెస్ అన్నీ కూడా మళ్ళీ చూపిస్తుంది. మీ విలేజ్ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ ఇవన్నీ కూడా ఒకటికొకటి డిఫాల్ట్గా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత ఒకటి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. నెక్స్ట్ డోర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. డోర్ నెంబర్ అనేది క్లారిటీగా ఎంటర్ చేయండి. స్ట్రీట్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ చాలా జాగ్రత్తగా పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ నెంబర్ డిఫాల్ట్గా వస్తుంది, మొబైల్ నెంబర్ డిఫాల్ట్గా వస్తుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మీ 10వ తరగతి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ క్లారిటీగా టైప్ చేయండి. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అనేవ్వండి, లేదంటే నో అనేవ్వండి. ఓకే, ఇది మ్యాక్సిమం ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాని వాళ్ళందరికీ నో అనే వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్, ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్కి సంబంధించి ఇక్కడ ఓన్లీ జిల్లా మాత్రమే సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు ఏ జిల్లాలో ఎగ్జామ్ సెంటర్ కావాలనుకుంటున్నారు, ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖమ్మం ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు. పక్క రాష్ట్రాల్లో ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ ఇచ్చారు, బెంగళూరు ఇచ్చారు, చెన్నై ఇచ్చారు. ఓకే, ఇవి కూడా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పక్క రాష్ట్రాల్లో, పక్క స్టేట్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద నేను ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేసా. సెకండ్ ప్రిఫరెన్స్ కింద వెస్ట్ సెలెక్ట్ చేద్దాం. థర్డ్ ప్రిఫరెన్స్ కింద విశాఖపట్నం. ఫోర్త్ ప్రిఫరెన్స్ కింద ఈ విధంగా ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మొత్తం 6 ప్రిఫరెన్స్లు కూడా ఇచ్చి తీరాల్సిందే. 6 ప్రిఫరెన్స్లు ఇచ్చిన తర్వాతే అప్లికేషన్ నెక్స్ట్కి వెళ్తుంది. ఓకే, ముందుగా మీరు ఏదైనా వేరే జిల్లాలో కోచింగ్ తీసుకుంటూ ఉండి అక్కడే ఉండి ఎగ్జామ్ రాయాలనుకుంటే ఆ జిల్లా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి జస్ట్ ఎగ్జామ్ ప్రిఫరెన్స్ మాత్రమే. మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు ఆ జిల్లాలు అనేవి ప్రిఫరెన్స్లు తీసుకుంటుంది. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసిన జిల్లా మళ్ళీ సెలెక్ట్ చేసినట్లయితే అది అవ్వదు. అది కూడా క్లారిటీ ఇక్కడ మనకి ఇక్కడ పాపప్ చూపిస్తుంది. మొత్తంగా 6 ప్రిఫరెన్స్లు సెలెక్ట్ చేసేయండి. నోట్ అని చెప్పేసి కూడా క్లారిటీగా ఇచ్చారు చూడండి. 6 ఎగ్జామ్ సెంటర్స్ ఎంట్రీస్ మ్యాండేటరీ, కంపల్సరీగా 6 ప్రిఫరెన్స్లు కూడా ఇచ్చి తీరాల్సిందే. సిగ్నేచర్ ఇన్ బ్లాక్ ఇంక్ ఓన్లీ అని చెప్పేసి క్లారిటీగా ఇచ్చారు. బ్లాక్ ఇంక్తో మాత్రమే సిగ్నేచర్ చేయండి.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వైట్ పేజీ తీసుకుని మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వైట్ పేజీ మీద పెట్టి ఆ ఫోటో కింద సిగ్నేచర్ చేయండి. బ్లాక్ ఇంక్తో చేయండి. దాన్ని మీరు మొబైల్లో ఫోటో తీసుకుని నీట్గా క్రాప్ చేసుకుని, మనకి వెబ్సైట్లు చాలా ఉంటాయి, గూగుల్లోకి వెళ్ళి ఫోటో కేబీ డిక్రీజ్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా వెబ్సైట్ ఓపెన్ అయ్యి అక్కడ మీరు నీట్గా క్రాప్ చేసిన ఫోటో అప్లోడ్ చేసి మీకు కావాల్సిన కేబీలో ఫోటో అనేది సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుని పెట్టుకుని ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకే, ఫోటో అనేది 150 KB లోపు ఉండాలి. ఓకే గైస్, వైట్ పేజ్ మీద ఫోటో పెట్టి దాని కింద సిగ్నేచర్ తీసి అప్పుడు మీరు నీట్గా ఫోటో తీసి దాన్ని క్రాప్ చేసి ఫోటో డిక్రీజ్ వెబ్సైట్లు చాలా ఉంటాయి గూగుల్లో, అక్కడ మీరు అప్లోడ్ చేసి ఫోటోని మళ్ళీ డౌన్లోడ్ చేసి కేబీని తగ్గించవచ్చు. ఓకే, ఫైనల్గా అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత డీటెయిల్స్ అనేవి 1-2 సార్లు చెక్ చేసుకుని అంతా కూడా క్లారిటీగా ఉందనుకుంటే ఐ యాక్సెప్ట్ ద అబోవ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నింటికి నేనే బాధ్యుడిని అని చెప్పేసి మీరు టిక్ చేసుకుని ప్రివ్యూ ఫామ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు క్లారిటీగా ప్రివ్యూ చూపిస్తుంది. ఇక్కడ ఏవైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే ఇక్కడి నుంచే డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు. ఒక్కసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేయడానికి ఉండదు కాబట్టి ప్రివ్యూ దగ్గరే 1-2 సార్లు డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అనుకుంటే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా మళ్ళీ ఫీడ్బ్యాక్ అడుగుతుంది. ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసి ఆటోమేటిక్గా ఫీడ్బ్యాక్ అనేది మీరు సబ్మిట్ చేసేయండి. ఓకే గైస్, ఈ విధంగా కంప్లీట్గా అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా మీరు డీటెయిల్స్ అనేవి రాంగ్ ఎంటర్ చేసినట్లయితే వాడు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్లయితే అప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. సిగ్నేచర్ బ్లాకింగ్ చేయలేదు, బ్లూయింగ్ చేసిన ఏదైనా ప్రాబ్లం అవుతుందా, ఈ విధంగా చాలామంది సబ్మిట్ చేసాక చాలా రకాల డౌట్స్ వస్తాయి. సబ్మిట్ చేసిన తర్వాత చేసింది ఏం లేదు కాబట్టి వదిలేయండి, ఏం పర్లేదు. బ్లాకింగ్తో సిగ్నేచర్ చేయమని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి బ్లాక్ పెన్తో సిగ్నేచర్ చేయడం మంచిది. ఓకే ఓకే గైస్, ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్ దగ్గర క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర ప్రింట్ అప్లికేషన్ అని ఉంటుంది. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకుని మీ టెట్ అప్లికేషన్ అనేది మీరు ప్రింట్ తీసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడతో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఫర్దర్గా నెక్స్ట్ ఎగ్జామ్ జరిగే ముందు ఒక నెల రోజులు లేదా 15 రోజుల ముందు మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ సెలక్షన్కి సంబంధించి షిఫ్ట్ సెలక్షన్కి సంబంధించి ఏదైనా అప్డేట్ అప్పుడు వచ్చినట్లయితే అప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇప్పటికైతే ఎగ్జామ్ జిల్లాల ప్రిఫరెన్స్ తీసుకుంటున్నారు. ఒక 6 జిల్లాలు ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ కింద తీసుకుంటున్నారు. 2024 ఫిబ్రవరి టెట్కి వీళ్ళే ఎగ్జామ్ ప్రిఫరెన్స్ ప్రకారం ఎగ్జామ్ సెంటర్స్ వీళ్ళే సెలెక్ట్ చేసేసారు. ఈ జూలై 2024 టెట్కి సంబంధించి ఏదైనా షిఫ్ట్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇస్తారా ఏందనేది మనకి ఫర్దర్గా ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు తెలియజేస్తాను. ఇప్పటికైతే అప్లికేషన్లో మాత్రం షిఫ్ట్కి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ అనేవి లేవు, జిల్లాల ప్రిఫరెన్స్ డీటెయిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ ఎవరైనా కామెంట్ రూపంలో డౌట్స్ అడిగితే దానికి మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి మీరు రిప్లై ఇవ్వండి. కామెంట్స్లో మీకు తెలిసిన ప్రశ్న ఉంటే ఖచ్చితంగా మీరు రిప్లై అయితే ఇవ్వండి. ఓకే గైస్, ఈ విధంగా ఫైనల్గా టెట్కి సంబంధించి నీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రామ్ రమేష్ education.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లో ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెట్ సిలబస్కి సంబంధించి కంప్లీట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ ప్రిపేర్ అవ్వండి. మన బిడ్ బ్యాంక్ పుస్తకాలు వస్తున్నాయి కాబట్టి వాటిని మీరు ఆర్డర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.